మూక పంచశతిలోని స్తుతి శతకంలో 49వ శ్లోకానికి ప్రతిపదార్థము భావము ఈరోజు చెప్పుకుందాం. ముందు శ్లోకం. క్షణాత్తే కామాక్షి భ్రమర సుషమాశిక్షణ గురుః కటాక్ష వ్యాక్షేపో మమ భవతు మోక్షాయ విపదాం. నరీనర్తు స్వైరం వచనలహరి నిర్జరపురీ సరిద్వీచి నీచీకరణ పటురాస్యే మమ సదా. ప్రతిపద అర్థం తెలుసుకుంటే, కామాక్షి, ఓ కామాక్షి దేవి, భ్రమర సుషమా శిక్షణ గురుహు, తుమ్మెదల యొక్క శోభకు శిక్షణనిచ్చుటలో గురువైన తే నీ యొక్క కటాక్ష వ్యాక్షేప కడగంటి చూపుల కదలిక క్షణకాలములో మమ నా యొక్క విపదాం ఆపదల యొక్క మోక్షాయ విముక్తికై భవతు అగుగాక. వచనలహరి వాక్కుల ప్రవాహం నిర్జరపురి దేవతాపురిలోని సరిత్ నది, అంటే దేవతాపురిలో ఉండే నది గంగ, ఆకాశగంగ. ఆ గంగ యొక్క వీచి అలలను నీచీకరణ తక్కువ చేయుటయందు పటుహు సమర్థమై మమ నా యొక్క ఆసియే ముఖమందు, అంటే నా నోటి నుండి, స్వైరం స్వేచ్ఛగా నర్తించుగాక. ఇందులో అమ్మవారి కటాక్షం అనేది సంబోధన, కటాక్షాన్ని సంబోధిస్తున్నారు అయ్యవారు, శంకర్ల వారు. అమ్మవారి కటాక్షం అంటే ఆ చూపు యొక్క అద్భుతం ఏమిటి అనేది ఇందులో చెప్తున్నారు. ఆ చూపునే సంబోధిస్తున్నారు. ఆ చూపుతో ఏం చెప్తున్నారంటే, క్షణాత్ తే కటాక్ష వ్యాక్షేప మమ భవతు, నా యందు నీ యొక్క కటాక్షము ప్రసరింపుగాక. ఎంతసేపు? ఒక క్షణం. కటాక్ష వ్యాక్షేపం అంటే ఏమిటి? కదలిక. దాన్ని మనం అంటే ఒక రకంగా చెప్పాలంటే విక్షేపం అంటే విసరడం. అంటే ఆ నీ చూపుని నా మీదకి ఒక క్షణం కాలం పాటు అట్లా విసురు అని ఒక అర్థమైతే, ఇంకొక రకం ఒక కదలిక అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే టాసింగ్. ఇప్పుడు కదిలించడం, మనం కింద నుంచి పైకి చేస్తాం చూడండి, ఒక ఒక కదలిక లోపల నుంచి. మీకు బాగా అర్థం కావాలంటే, ఒక కూరలో మనం వేయిస్తున్నప్పుడు కింద నుంచి పైకి ఒకసారి చేస్తాం, అంత అన్ని వైపులకి వేడి రావాలంటే. అలాగా ఆ వ్యాక్షేపము ఏ రకంగా చెప్తున్నారంటే, నా మీదకి ఒక్క క్షణం నా మీదకి అలా ప్రసరించని. ఎందుకు? నా ఎందు ఉన్న భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నవి గాని, ఆగామి సంచిత ఈ ప్రారంధ కర్మలు గాని, ఏ కర్మలైనా నీ ఒక్క చూపుతో ఆ కదలికతో మొత్తం అన్నిటినీ నువ్వు పోగొట్టేసేయమని, అటువంటి ఒక కటాక్ష వ్యాక్షేప అది అడుగుతున్నారు. అది ఎంత? ఒక క్షణకాలం. ఆ క్షణకాలాన్ని నా మీద నీ చూపుని ప్రసారింపమని అడుగుతున్నారు. అది ఎందుకు? మోక్షాయ విపదాం, ఆపదలు వేటికి? నా ముక్తికి, నా మోక్షానికి ఆపదలు. ఇవన్నీ ఎందుకు? మోక్షము అంటే ఏమిటంటే రిలీఫ్, అంటే విడిపించుట అనేది మోక్షం అనే మాటకు అర్థం. ఈ చట్రంలో ఉన్నాం కదా మనం, జీవన్ మరణ చట్రంలో ఇరుక్కుపోయి ఉన్నాం కదా, ఇందులో నుంచి విడిపించడమే మోక్షం అంటే. కాబట్టి ఈ ఆపదలు అంటే ఏమిటి? మనం చేసే ఎన్నో కర్మలు, అవేగా ఆపదల రూపంలో వచ్చేవి. మనకి
మన లక్ష్య సాధనలో అడ్డం వచ్చేవన్నీ అవే కదా. మామూలుగా మనం చెప్పుకుంటే కూర్చుని కాసేపు మెడిటేట్ చెయ్యాలి అనుకుని కూర్చున్నాం అనుకోండి, మెడిటేషన్లో ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? స్టవ్ మీద ఏమన్నా ఉన్నాయా, ఆపేసి వచ్చాను. రెండోది, ఇంట్లోకి ఎవరన్నా వస్తారా బెల్లు కొడితే. ఇలాంటి ఈ ఆలోచనలు అంటే చిన్నవిగా నేను చెప్తున్నాను, ఇవి మామూలుగా సాధారణంగా నేను చెప్పేది. అలా కాకుండా ఇంకా కూడా మన సాధనలో ఎన్నో కర్మలు ముందుకెళ్ళనీయకుండా అడ్డుపడిపోతూ ఉంటాయి. ఈ రకరకాల కర్మలు ఈ అడ్డుపడిపోయి ఇవన్నీ విపత్తులే కదా. మరి ఏవైతే మనని ముందుకెళ్ళనీయకుండా ఆపేస్తూ ఉంటాయో అవన్నీ విపత్తులే. అవి కూడా ఎలా వస్తాయి అంటే సంచిత కర్మల్లో నుంచి. ఇప్పుడు మనం అనుభవించే కొన్ని కర్మలు ఆ కర్మల రూపంగా మనం చేసినవే, ఆ చేసిన వాటి తాలూకు ఎఫెక్టు కాజ్ అండ్ ఎఫెక్టే కదా కర్మ అంటే. ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ దాని తాలూకు ఒక ఇబ్బంది మనని ఇప్పుడు బాధ పెడుతూ ఉంటుంది. మనం తెలుసుకుని తెచ్చుకుని వచ్చిందే అది. దీని నుంచి మనం గ్రో అవ్వాలని తెచ్చుకున్నదే. ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోవాలని తెచ్చుకున్నదే. కానీ దాన్ని మనము ఇప్పుడు విపత్తు అనుకుంటాం. అదొక డేంజరు, అదొక కష్టం అనుకుంటాం. దాని నుంచి మనం గ్రో అవ్వాలి, దానిలో నుంచి ఎదగాలి. ఇది నాకు ఏ రకంగా సహాయం చేస్తుందో అనే భావం రాదు. అది మరి విపత్తే కదా, ఆపద. కాబట్టి అటువంటి ఆపదల నుంచి మోక్షాయ, విముక్తి కోసం నీ చూపు నా మీద పని చేయాలి. ఎలా పని చెయ్యాలి? ఆ చూపు దేనికి? భ్రమర సుషమా శిక్షణ గురువు. భ్రమరాలు, వాటి యొక్క తుమ్మెదల యొక్క సుషమ కాంతులకి రేడియన్స్ ఎలా ఉంటుందో వాటికి శిక్షణ గురువు ఆవిడే. ఆ కాంతులు ఏమేమి ఉన్నాయో, ఆ భ్రమరాల మీద ఉన్న కాంతి ఏదైతే ఉందో ఆ కాంతికి ఇది ఇలా ఉండాలని, ఈ రకంగా చేస్తే మీకు ఈ రేడియన్స్ వస్తుందని నేర్పించింది ఆవిడే గురువు. భ్రమరాలకి యాక్చువల్గానే మనం చూస్తే అవి ఇలా కదులుతున్నప్పుడు వాటిల్లో ఒక మెరుపు ఉంటుంది. ఈ మెరుపు అసలు సైంటిఫిక్ గా కూడా కనుక్కుంటే ఏమిటంటే అది ఒక గుంపు వెళ్తున్నప్పుడు ఒక వేవ్‌గా ఉంటుందన్న ఆ మెరుపు. ఈ మెరుపుట ఎందుకు అంటే శత్రువుల బారి పడకుండా రక్షించుకునే ఒక విధానం. అది ఒక మెకానిజం, మన ప్రొటెక్టివ్ మెకానిజం అన్నమాట. అటువంటి ఒక మెకానిజము వాటిల్లో ఉంది. వాటికి అల్ట్రా వయలెట్ రేస్ గురించి తెలుసుకునే ఆసక్తి ఒకటి ఉందిట వాటికి. తర్వాత ఫుడ్ గురించి పక్కన తుమ్మెదకి తెలియచెప్పే ఒక కాంప్లికేటెడ్ మెసేజెస్ ఇచ్చే ఒక జ్ఞానం ఉందిట వాటికి. అలాగా అంటే ఏ పువ్వులో ఏ రకమైన తేనె ఉంటుందో అది ఎలా తీసుకోవాలో ఇవన్నీ తెలుసుకున్న ఒక జ్ఞానం పట్టుకుంది ఆ తుమ్మెదలకి. ఇవన్నీ మరి వాటికి నేర్పించింది ఎవరు? ఆవిడే. కాబట్టి ఆ భ్రమర సుషమా శిక్షణ గురువు ఈవిడ ఆ భ్రమరాలకి ఆ ఇది నేర్పిస్తూ ఆ వాటిల్లో ఆ ప్రొటెక్టివ్ మెకానిజము ఏది ఎక్కడ ఉందో, ఏ తేనె ఎక్కడుందో తెలుసుకునే ఒక విధానం, ఎంత తీసుకోవాలో తెలిసే విధానం, ఈ వీటన్నిటికీ కూడా ఆవిడే గురువు. అటువంటి ఆ గురువు నాకు కూడా ఆ కటాక్షము ఆ కళ్ళతోనేగా ఆవిడ నేర్పించింది వాటికి. కాబట్టి అటువంటి ఆ మెరుపుతో కూడిన ఆ కటాక్షం, మామూలుగా కూడా చెప్తే అమ్మవారి ఆ కళ్ళ రెప్పల నల్లటి కాంతి, ఆ కనురెప్పలకి ఉండే ఐలాషెస్ అంటాం కదా, అవి ఎంత నల్లగా ఉంటాయి అంటే, ఎంత అందంగా ఉంటాయంటే ఆ కదలిక అసలు అంత అద్భుతంగా ఉంటుందని. అలా ఒక తుమ్మెదల గుంపు కదులుతుంటే ఎలా ఉంటుందో అమ్మవారి ఆ కళ్ళ రెప్పల ఆ ఐలాషెస్ అలా కదులుతుంటే అంత అందంగా ఉంటుందని చెప్పడానికి మనకి అదొక భావం. అయితే ఇలా వాటికి కూడా ఒక అద్భుతమైన ఒక శక్తిని ప్రసాదించి, అంటే ప్రతి జీవికి చీమ నుంచి బ్రహ్మ దాకా అన్నిటికీ కూడా వాటి వాటి గొప్ప క్వాలిటీస్‌ని ఇచ్చిన ఒక గురువు ఆవిడ.
అటువంటి ఆ కడగంటి చూపు కదలిక నా మీద ప్రసరింపచేసి నాకు ఉన్న ఎన్నో విపత్తులు, నా కర్మ సంబంధమైన ఎన్నో, నన్ను చూసావంటే నన్ను ఒక్కసారి ఇలా టాసింగ్ అంటే నన్ను మొత్తం అంతా నా వెనకాల ఏముందో ఇప్పుడేముంటో తర్వాత ఏముంటో అన్నీ ఆవిడకి తెలిసిపోతాయి కాబట్టి ఆ ఒక క్షణంలో అన్ని భస్మం చేసి నా కర్మల్ని భస్మం చేసి నాకు అటువంటి ఆ మోక్ష మోక్షాన్ని పొందగలిగిన శక్తిని ప్రసాదించమని ఈ ఈ లైన్లో అడుగుతున్నా. ఆ రెండు లైన్లు కూడా అది చెప్పారు. క్షణాత్తే కామాక్షి, ఆవిడెవరు? భ్రమర సుషమా శిక్షణ గురువు. ఆ ఆవిడ యొక్క కటాక్ష వ్యాక్షేపో మమ భవతు మోక్షాయ విపదాం. నా యొక్క ఆ ఆపదలు ఏమున్నాయో, మోక్షానికి వెళ్ళనీకుండా అడ్డుకునే ఈ బంధనాలు ఏమేమి ఉన్నాయో, విపత్తులుగా వస్తున్న ఈ బంధనాలు, వాటిని విడిపించటం కూడా నీ యొక్క బాధ్యతే అమ్మా. నీ ఆ ఆ గురుత్వాన్ని నా మీద ప్రసరింపచేసి అటువంటి ఆ మోక్షానికి సంబంధించిన విపత్తుని, ఆ బంధనాల నుంచి నన్ను రక్షించు అని. తర్వాత ఇందులో భ్రమరాలు అమ్మవారికి శిష్యులు అంటే గురుత్వం చెప్పారు కదా, అంటే ఆ భ్రమరాలు అమ్మవారికి శిక్ష అంటే శిష్యులు. తర్వాత ఆ కాంతి చాలా తక్కువ. అమ్మవారి ఆ కనురెప్పల కాంతి ముందర మనకి కనపడే ఈ కాంతి చాలా తక్కువ. ఎంత ఎక్కువ అయిందో అమ్మవారి యొక్క ఆ కాంతి అని చెప్తూ మూడో లైన్కి నరీ నర్తు స్వైరం వచనలహరి, నా యొక్క వచనలహరి వాక్ ప్రవాహంలో నరీ నర్తు స్వైరం, ఆ వాక్ ప్రవాహం ఎలా ఉండాలంటే విచ్చలవిడిగా ఉండాలంటే ఎలా పడితే అలా మాట్లాడటం కాదు. ఆ వచ్చే వాక్ ప్రవాహం ఎలాంటిదిట అంటే నిర్జరపురి సరి ద్వీచి నీచీకరణ పటురాశి. ఆ ఆ పటుత్వం ఎలా ఉండాలి? నా ముఖం నుంచి వచ్చే, నా నోటి నుంచి వచ్చే ఆ వాక్ ప్రవాహము ఎలా ఉండాలి అంటే ఆకాశగంగా నిర్జరపురి అంటే నిర్జర అంటే జర అంటే ముసలితనం, నిర్జర అంటే ముసలితనం లేని, అంటే దేవతలకి ఆ ముసలితనం లేదు. ఆ జర అనేది, ఆ ముసలితనం అనేది దేవతలకి లేదు. అటువంటి దేవతలు నివసించే పురి అంటే అమరపురి. అమరపురి సరిత్ అంటే అక్కడ ప్రవహించే ఒక నది. ఆ నది ఆకాశగంగ. ఆ ఆకాశగంగ ప్రవాహము నీచీకరణ పటువు అంటే ఆ పటుత్వం ఎంత ఉండాలంటే ఆకాశగంగకి ఎంత ప్రవాహ శబ్దం ఉంటుందో, అంటే అంత వేగంగా ప్రవహిస్తూ అంత శబ్దంతో కూడి ఉంటుంది. ఆ ఆ ఆకాశ గంగ యొక్క ఆ శబ్దాన్ని మించి, అది ఏదో డబ్బాలో రాళ్ళు వేసి మోయించినట్టు కాదు, అందమైన చెవులకి ఇంపైన అటువంటి ఆ వాక్కు ప్రవాహము, మాట్లాడిన ప్రతి అక్షరము కూడా మంత్రమయమై అద్భుతమైన ఆ వాక్ ప్రవాహం, అది ఆ ఆకాశ గంగని కూడా తలదన్నేంత గొప్ప వాక్కు వైఖరి. అటువంటి మమ, నాకు ఎప్పుడు అటువంటి గొప్ప వాక్కుని ప్రసాదించు తల్లి అని నేను ఒక గొప్ప వక్తగా, ఒక గొప్ప కవిగా ఈ పద్యాలని రాస్తున్న గొప్పతనాన్ని నాకు ప్రసాదించని అడుగుతూ, అవన్నీ ఎలాగో అమ్మవారు చెప్తున్నవే కాబట్టి ఎవరి నోటి వెంటైతే ఈ పద్యాలు చదవబడతాయో వాళ్ళకి కూడా అటువంటి ఆ ఆకాశగంగా ప్రవాహం వంటి వాగ్వైఖరిని ప్రసాదించమని, ఆ చదువుతున్న వాళ్ళకి కూడా ఎవరెవరైతే ఈ పద్యాలను చదువుకోగలుగుతారో వాళ్ళకి కూడా ఇటువంటి వాక్కు ప్రసాదించమని అడుగుతూ ఈ పద్యంలో చెప్పారు. ఇందులో కటాక్షము ఒక గురువుగా
చెప్తూ తుమ్మెదలని ఎందుకు సంబోధించారు? తుమ్మెదల మన ఈ పంచతన్మాత్రల్లో జిహ్వకి, ఆ రసనేంద్రియానికి, తుమ్మెదకి పోలుస్తారు. అంటే 5 జంతువులకి 5 లక్షణాలున్నాయి. ఒక్కొక్క దానితో పడిపోయేది. ఈ పంచతన్మాత్రలో మనకి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ 5 కదా! అందులో ఈ రసనేంద్రియానికి అంటే రసనేంద్రియం అంటే నాలుక, జిహ్వ, దానికి సంబంధించిన ఆ ఉదాహరణకి తుమ్మెదని చెప్తారు. తుమ్మెదకి ఒక నెగెటివ్ క్వాలిటీ ఏమిటంటే ఆ ఒక పువ్వులో ఉన్న ఆ మకరందాన్ని గ్రోలి 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 అందులో మత్తుగా అందులోనే ఉండిపోయి పగలో రాత్రో తేడా తెలియకుండా సాయంత్రం అయిపోయాక ఆ పువ్వు ముడుచుకుపోతే అందులోనే ఉండిపోయి చచ్చిపోతుంది. దానికి ఆ రుచి యొక్క ఆ వీక్నెస్ అన్నమాట. అలాగా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క యానిమల్ని చెప్తారు. ఒక జీవికి ఏనుగుకి స్పర్శకి, తర్వాత లేడికి, జింకకి కొమ్ము, వేటగాడు ఊదే ఆ కొమ్ము నాదానికి ఆ ఆ జింక పడిపోతుంది. అలాగే చేప గాలానికి పెట్టిన ఆ ఎర వాసనకి లొంగిపోతుంది. అది ముక్కు ఘ్రాణేంద్రియం. అలాగా ఆ రూపానికి, చూపుకి ఆ అదేంటిది మిడత ఆ ఆ నిప్పుకి అట్రాక్ట్ అయిపోయి ఆ నిప్పులో అదేదో పండు అనుకుని దానిలో పడిపోయి కాలిపోతుంది. ఇలా వాటికి వాటికి ఒక్కొక్క ఇంద్రియంతో ఒక్కొక్క లోలత్వం ఉంది. మనిషికి మాత్రం 5 ఉన్నాయి. 5 చాలా డేంజరస్ జిహ్వ. జిహ్వకి 2 కార్యక్రమాలున్నాయి. తినేదొకటి, మాట్లాడేదొకటి. 2 చెప్పారు ఇప్పుడు. ఆ రెండిటికి కూడా అమ్మవారి గురుత్వాన్ని అడుగుతున్నారు. ఎందుకు అంటే ఈ మకరందాస్వాదనం ఇప్పుడు ఇందాక చెప్పాను. ఏ పువ్వులో ఏ తేనె ఉందో, ఏది తీసుకోవాలో, ఎంత తీసుకోవాలో ఆ జ్ఞానాన్ని వాటికి ప్రసాదించింది అమ్మవారు. ఆ జ్ఞానం ప్రకారము అంతే తీసుకుంటే, అలా దానిలో నుంచి ఎదిగిపోతే, ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉంటే, దానికి జీవితము నడుస్తుంది. దానికి గ్రోత్ ఉంటుంది. అందులోనే పడిపోయి ఆ మకరంద ఆస్వాదనలోనే ఉండిపోతే ఇంక దానికి అయిపోయింది. అవే ఆ లాగేసుకునేవి. జీవిని లోలత్వం. దేనిలో ఉంటే దానిలో పడిపోయే ఒక లోలత్వం జీవిని ముందుకు వెళ్ళనీయకుండా లక్ష్య సాధనలో నుంచి పక్కకి లాగేస్తుంది. అదే విపత్తు. అది ఏదైతే మనని చేరనివ్వదో, మన గోల్ వైపు చేరనివ్వదో అవి మనకి ఆపదలే. మనకిది బాగా అర్థం కావాలంటే, పిల్లలు చదువుకుంటున్నప్పుడు రేపు పరీక్ష ఉందనగా, ఇవాళ వాడిని ఎవడో వచ్చి, "నువ్వు ఆటకి రారా, నువ్వు లేకపోతే మేము ఆడలేనురా, నువ్వు రావాల్సిందేరా" అని పీక్కుపోతే అది ఎంత పెద్ద ఆపదో కదా! తల్లులకి బాగా అర్థమవుతుంది. అటువంటి కష్టం రాకూడదని కోరుకుంటాం. అలాగ టీవీలో అవేవి రాకూడదు. వాళ్ళకిష్టమైనవి ఆ రోజు చూడ్డానికి. అటువంటి అట్రాక్షన్స్ అవన్నీ ఆపదలే మరి. వాళ్ళు ముందరకి ఒక సాధనలో వెళ్ళాలంటే, ఇలాంటివన్నీ వాళ్ళని లాగేస్తే, వాళ్ళు రేపు పరీక్షకి ఏం చదవగలరు? అలాగే దాన్ని మన జీవితానికి కూడా ఆపాదించుకుంటే రేపు పరీక్ష అంటే, మృత్యు అనే పరీక్ష ఎప్పుడు రేపొస్తుందో, ఎల్లుండొస్తుందో ఎవరికీ తెలీదు. వచ్చే ముందర ఉన్న జీవితంలో ఏమేం చెయ్యాలనుకున్నామో, మనకు ఏ కారణంతో వచ్చామో, ఏ కారణంతో మనం ఈ జీవితాన్ని ఎంత అద్భుతమైన ప్రయాణం చెయ్యాలనుకున్నామో, ఎలా మలుచుకోవాలనుకున్నామో, పుట్టిన తర్వాత చుట్టూ ఉన్న ఎన్నో వ్యాపకాలతోటి, ఆ వ్యాపకాలే విపత్తులు. ఆ వ్యాపకాలు కూడా ఎలా వస్తాయి? పూర్వ జన్మ వాసనల్ని బట్టి రకరకాల వ్యాపకాలొచ్చేస్తూ ఉంటాయి. అవి గనక చేసుకున్న కర్మలు కొంచెం పాపభూయిష్టమైనవైతే
ఎంతసేపు అధోగతిలోకి లాగేట్టుగానే ఉంటాయి. ఈ 48వ శ్లోకం చెప్పుకున్నట్టు అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు, ఆ మధ్యలో ఉన్న అమ్మవారి నడుమే ఊర్ధ్వలోకాల మధ్య రెండిటికి సమన్వయంగా ఉన్నట్టు, ఎలాగైతే ఒక జీవిని ఊర్ధ్వలోకాలకి లాగాలని అమ్మవారి అన్ని ప్రార్థించామో, అలాగే మన కర్మలన్నీ కొన్ని అలా అధోలోకాల వైపు ఎక్కువ లాగేస్తూ ఉంటే అవి ఆపదలు. అవి ఎంతకాలంలో అందులోనే పడుకొట్టుకుంటామో మనకు తెలియదు. ఇది దైవ అనుగ్రహం. మన చుట్టూ ఒక సజ్జన గోష్ఠి, సత్సాంగత్యం ఇవన్నీ వస్తే తప్ప మనం అందులో నుంచి బయటపడలేము. అటువంటి ఒక అద్భుతమైన ఒక సత్సంగం మనకి చుట్టూ రావాలంటే కూడా మనకి పూర్వకర్మ కృతాలు, పూర్వ పుణ్య కృతాలు మనకి ఉండాలి మన చుట్టూ. అటువంటి ఆ కర్మలు మనని లాగేయకుండా ఉండాలంటే అమ్మవారి అనుగ్రహ కటాక్ష వ్యాక్షేప ఆ గురుత్వం మన మీద ప్రసరింపబడాలి. తర్వాత తుమ్మెదలతో ఇంకొక భావం కూడా అనుకున్నా నేను. తుమ్మెదలకి భ్రమర కీటక న్యాయం అని ఉంది. భ్రమర కీటక న్యాయం ఏమిటంటే, ఆ భ్రమరము దానికి సంతానోత్పత్తికి దాని గుడ్లు దానికి లేదని, అది ఇతర కీటకాల ఆ ఆ ఎగ్స్ తెచ్చుకుని దాని గూళ్ళో పెట్టుకుని ఆ గూటిలోనే వాటి చుట్టూరా ఒక ఝంకారం చేస్తూ తిరుగుతూ ఉంటుందిట. ఆ ఝంకార ధ్వనికే ఆ గుడ్డు పొదగబడి అందులో నుంచి అచ్చగా ఆ భ్రమరం లాంటి ఇంకొక జీవి వస్తుందని చెప్తారు. ఇది భ్రమర కీటక న్యాయం అని. అటువంటి ఒక భ్రమర కీటక న్యాయం కూడా ఇలా ఒక భావన చేస్తూ చేస్తూ అంటే ఒక మన యొక్క లక్ష్యము ఆ దైవం వైపు పెట్టుకుంటే ఆ దైవంలాగానే అటువంటి ఆ భావాలు లోపల ఉండి ఉండి మన ఊర్ధ్వ ప్రయాణానికి సహాయంగా ఉంటాయి. అలాగే ఈ ఇంతకు ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అంటే ఒక సాధన వైపు వెళ్ళాలి అంటే ఇంద్రియాల నుంచి మనసుకి ఒక డిస్కనెక్షన్ రావాలి. ఆ రెండిటికి ఉన్న కనెక్షన్ పోవాలి అని మనం చెప్పుకున్నాం. అంటే ఇంద్రియాలు మనసుకి, ఆ మనస్సు బుద్ధికి, ఆ బుద్ధి ఆత్మకి. ఉన్ముఖం అంటే ఏమిటి? ఒకదాని మీద ఒకటి ఆ ఏ దాని యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా అవి ఉన్ముఖం అవడం అంటే ఏమిటి? వెనక్కి తిరగడం అంటే అంతర్ముఖం అవడం అనమాట. లోపలికి ప్రయాణం అనమాట. అది గనక ఈ జరిగితే ఇలాగా ఇంద్రియాలు అంటే ఆ వెనక నుంచి ముందుకొస్తే ఆత్మ, బుద్ధి. ఆత్మ యొక్క ఆత్మ ఎప్పుడూ క్లియర్, క్రిస్టల్ క్లియర్. ఆత్మ యొక్క ప్రభావం బుద్ధి మీద, ఆ బుద్ధి ప్రభావం మనస్సు మీద, మనస్సు ప్రభావం ఇంద్రియాల మీద. మామూలుగా ఇది రివర్స్ ఉంటుంది మనకి. ఇంద్రియాల మనస్సుని ఇది చేసేస్తూ ఉంటాయి. ఆ మనస్సు బుద్ధి మీద దాని ప్రయాణం కొనసాగించేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ స్వైర విహారం అది ఆపాలంటే ఆత్మ నుంచి బుద్ధి, బుద్ధి నుంచి మనస్సు, మనస్సు నుంచి ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఒకదానికొకటి లోబడి ఉంటే అప్పుడు జీవిత లక్ష్యం మనకి ఒక ప్రాక్టికల్ అవుతుంది. చేసుకోగలుగుతాం. అటువంటి ఆ జీవి మరణాతీతం అయిన ఒక మోక్షం. మరణాతీతం అంటే మోక్షం అంటే ఏమిటి? విడిపించబడటం అని చెప్పుకున్నాం కదా! ఫస్ట్‌లో మనం అదే చెప్పుకున్నాం. మోక్షం అంటే ఏమిటి? విడిపించబడటం. బంధనాల నుంచి విడిపించబడటం. ఇటువంటి ఒక మోక్ష స్థితి పొందాలంటే ఈ రివర్స్ ప్రాక్టీస్ మొదలుపెడితే ఆ ఆ జీవి ఈ పునరపి జననం, పునరపి మరణం చట్రంలో నుంచి బయటపడి
విపత్తులు, మోక్ష విపత్తులు అని చెప్పిన ఆ కర్మ సంబంధమైన కష్టాల నుంచి బయటపడి మోక్షానికి చేరువవుతాడు. ఎలాగైతే ఆ భృంగం ఆ పద్మంలో ఉండిపోయి ఆ రసాస్వాదనకి లోనైపోయి అందులోనే మునిగిపోయి ఆ పువ్వు ఎప్పుడు ముడుచుకుంటుందో తెలియకుండా దానిలోనే అయిపోయి ఒక జీవితకాలం అయిపోయినట్టుగా కాకుండా రసాస్వాదన చేస్తూ అందులో నుంచి బయటపడి ఆ అమ్మవారి యొక్క అంటే ఏదైతే ఒక పర శక్తి ఉందో, ఆ పర జ్ఞానం ఉందో, ఆ జ్ఞానాన్ని పొంది జ్ఞాన మార్గంతో ఊర్ధ్వ దిశగా సాధన చేసి మోక్ష స్థితిని చేరుకోగలగాలి. అంటే బంధనాల నుంచి విడిపించబడాలి అనేది ఈ శ్లోకంలో చెప్పారు. క్షణాత్తే కామాక్షి భ్రమర సుషమా శిక్షణ గురు కటాక్ష వ్యాక్షేపో మమ భవతు మోక్షాయ విపదాం నరీనర్తు స్వైరం వచనలహరి నిర్జరపురీ సరిద్వీచి నీచీకరణ పటురాస్యే మమ సదా